జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాదంతం నడుస్తున్నట్లు తెలిసింది. కేంద్రంలో ఉన్న బీజేపీ వర్సెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్ వార్ రాజకీయ రచ్చకు వేదికైంది. బీజేపీ ఎంపీ కోరుతున్న చోట కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం వివాదానికి దారితీసిందట. అసలు వివాదం కారణమైన నవోదయ ఎక్కడ మంజూరైంది? అసలు ఎక్కడ ప్రారంభం చేయబోతున్నారు? నిజామాబాద్ నవోదయ ప్లేస్ ఎక్కడ కన్ఫర్మ్ చేయనున్నారు? వాచ్ ది స్టోరీ. రాజకీయాలకు ఏదీ అతీతం కాదని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా నేతలు. నిధులు, పథకాల విషయం పక్కన పెడితే చివరికి స్కూల్ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి పార్టీలు. తమ ప్రాంతంలో తాము చెప్పిన చోటే స్కూల్ను ఏర్పాటు చేయాలని ఒక పార్టీ పట్టుబడితే, కాదు మేం సూచించిన చోటే పాఠశాల ప్రారంభం కావాలని మరో పార్టీ పంతం పట్టడంతో అది కాస్త రాజకీయ యుద్ధానికి దారితీసింది. తెలంగాణకు 7వ నవోదయ పాఠశాలల్ని మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఒక పాఠశాలను కేటాయించారు. అయితే కేంద్రం ఇస్తున్నందున నవోదయ స్కూళ్లను తాము సూచించిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ రాశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జక్రాన్పల్లి మండలం కలిగోట్లో పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఇటీవల కలిగోట్లో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయ ఏర్పాటు దాదాపు ఖాయమనుకుంటున్న టైంలో 1 నిమిషం అంటూ ఎంట్రీ ఇచ్చారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. స్కూల్ని అరవింద్ చెప్పిన చోట కాకుండా ఆచన్పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్థలంలో ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు పంపారు. దీంతో ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. స్కూల్ ఏర్పాటు ఇష్యూ ఇద్దరు నేతలకు ప్రెస్టీజియస్గా మారటంతో పొలిటికల్ వార్కు తెరలేచిందట. నవోదయ పాఠశాల అంశం నిజామాబాద్ ఎంపీ అరవింద్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్గా మారింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్ని బోధన్ తరలించుకుపోయే ప్లాన్ చేస్తున్నారంటూ తీవ్రంగా టార్గెట్ చేశారు ఎంపీ అరవింద్. ఇక బీజేపీ శ్రేణులు ఓ అడుగు ముందుకేసి మాజీ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఈ వివాదం కాస్త బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. నవోదయ విద్యాలయం ఏర్పాటు సంగతేమో గానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. బీజేపీ నేతలు బోధన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండటం పొలిటికల్ హీట్ని మరింత పెంచుతోంది. తామేం తక్కువ తినలేదు అన్నట్టు ఎమ్మెల్యే అనుచరులు సైతం ఎంపీ అరవింద్ వైఖరికి నిరసనగా ఆందోళనకు సిద్ధమవుతున్నారట. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేత అయిన సుదర్శన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తున్న స్థానిక హస్తం నేతలు మౌనం దాల్చడంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు తలంటాక నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కదలిక వచ్చి కౌంటర్ అటాక్స్కి సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2 పార్టీల పొలిటికల్ దంగల్ ఇలా ఉంటే, నవోదయ విద్యాలయ ఏర్పాటు నిజామాబాద్ జిల్లా వాసుల దశాబ్దాల కళ అని ఆ డిమాండ్ని నెరవేరుస్తూ కేంద్రం ఓ విద్యాలయాన్ని మంజూరు చేస్తే వీళ్లు ఇలా పొలిటికల్ పొట్లాటలు పెట్టుకుని రచ్చ చేయటం ఏంటంటూ మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ విషయంలో ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అసలు నిజాం షుగర్స్ భూముల్లో నవోదయ విద్యాలయాన్ని పెట్టడం సాధ్యమేనా? సుదర్శన్ రెడ్డి సోయుండే మాట్లాడుతున్నారా అంటూ మండిపడ్డారు. మంత్రి పదవి కోసం కలలు గంటే కనొచ్చు కానీ దానికోసం ఇలా రచ్చ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకూడదని అంటున్నారు అరవింద్. మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న నవోదయ చిచ్చు ఎలా చల్లారుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు. పెట్టాలనుకుంటున్నది స్కూల్ గనుక ప్రజాప్రతినిధులు సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ వార్కి ఫుల్ స్టాప్ పెట్టి పిల్లల గురించి ఆలోచించాలంటున్నారు తల్లిదండ్రులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఆవరణలో నవోదయ పాఠశాల పెట్టడం అంటే పరిశ్రమ రీఓపెన్ ఇక కంచికేనా అంటూ కాంగ్రెస్ నేతలను బీజేపీ శ్రేణులు, రైతులు నిలదీస్తున్నారు. మొత్తానికి నవోదయ పాఠశాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పంతానికి పోవడంతో చివరికి స్కూల్ను ఎక్కడ ప్రారంభిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.